కొత్త సీజే వచ్చాక ఏం జరుగుతుంది అనే జస్టిస్ సూర్యకాంత్ పేరు ప్రస్తుత దిగిపోయే ప్రధాన న్యాయమూర్తి సిజే గవాయి ప్రతిపాదించారు. ఆయన నవంబర్ 25న కొత్త సీజే వస్తారు సూర్యకాంత్. ఈయన ఫిబ్రవరి వరకు ఉంటారు. ఉన్నంతలో 15 నెలలు ఉంటారంటే కొంచెం ఎక్కువనే. ఇప్పుడున్న మధ్యలో వచ్చేవాళ్ళు కొంతమంది నెల ఉండే ఆమె మహిళా ప్రధాన న్యాయమూర్తి నెలే ఉంటారు, ఇంకొందరు 6 నెలలు ఉంటారు. కాబట్టి కొన్ని అంతకుముందు జస్టిస్ ఎన్వి రమణ, తర్వాత జస్టిస్ చంద్రచూడ్ సిజేఐలుగా ఉన్నప్పట్లాగా కొన్ని కీలకమైన చెప్పుకోదగిన పనులు చేయడానికి కొంత వ్యవధి ఉంటుంది. సో జస్టిస్ సూర్యకాంత్ వ్యవహార శైలి ఎలా ఉంటుంది అంటే దానికి ఒకటేమో ఎక్కువ మంది చెప్పేది ఆయన గతంలో ఇచ్చిన తీర్పులు, ముఖ్యంగా అందులో ఒకటి కాశ్మీర్ 370వ అధికరణం చెల్లుతుంది అనేది ఒకటి, ఎన్నికల బాండ్లు రద్దు చేయటం అన్నది ఒకటి. ఇలాంటి ముఖ్యమైన కేసుల్లో జస్టిస్ సూర్యకాంత్ ఉన్నారు. కొన్ని ప్రభుత్వానికి అనుకూలంగా ఉండొచ్చు, కొన్ని వ్యతిరేకంగా ఉండొచ్చు, కానీ మొత్తం మీద స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉండాలని కోరతారని అంటారు. రెండవది, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము లేకపోతే పాలకులకు కూడా ఆయన మీద విశ్వాసం ఎక్కువగానే ఉంటుందని చెప్తున్నారు. ఇంకొకటి, ఇప్పుడు సరళ వస్తుంది, అది మనం మళ్ళీ చర్చిస్తాం కదా. అంటే ఎన్నికల వ్యవస్థకు సంబంధించి, రాజ్యాంగానికి సంబంధించి, మత విషయాలకు సంబంధించి, ప్రార్థనా స్థలాల చెల్లుబాటు లాంటి చట్టం చెల్లుబాటు లాంటి కీలక అంశాలు, రెండవది రాజ్యాంగ పరిరక్షణ, ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు జస్టిస్ సూర్యకాంత్ రావటం అన్నది చీఫ్ జస్టిస్గా ఒక కీలకమైన మలుపులో వస్తున్నట్టే లెక్క.